వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను? ఎట్లా చూస్తారు? మాజీ సీఎం కేసీఆర్ పైన అనేక ఆరోపణలు కూడా చేయడం జరుగుతున్నది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ స్థాయి వార్డు మెంబర్లతో సర్పంచ్లతో మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు. ఒకప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, లేకుంటే మహమ్మద్ అలీకి అలా క్యాబినెట్లో పనిచేసే మంత్రులకు కూడా టైం ఇయ్యని కేసీఆర్ వీళ్ళకి ఎట్లా టైం దొరికింది, ఎట్లా ఫామ్ హౌస్లకు వచ్చారు వాళ్ళు అని చెప్పేసి కూడా హాట్ కామెంట్ చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత మేరకు ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారి సొంత నియోజకవర్గము, వారు ఉండేది కూడా వారి సొంత నియోజకవర్గంలోనే. ఆ సొంత నియోజకవర్గంలో వారు దత్తత తీసుకున్న గ్రామాలు ఏకగ్రీవం అయితే వాళ్ళని కలిస్తే వారు అవహేళనగా మాట్లాడిన తీరును చూస్తేనే ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఇంకా మెచ్యూరిటీ కాలే. ఆయన రాజకీయంగా ఇంకా మెచ్యూరిటీ కావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటల తీరు చూస్తూ ఉంటే అట్నే కనిపిస్తూ ఉన్నది కదా. ఇలా ఒక తెలంగాణ సాధించిన యోధుని పట్టుకొని ఆయన స్థాయి గింత దిగజారింది. స్థాయి దిగజారింది ముఖ్య కేసీఆర్ గారిది కాదు. ఇలా స్థాయి దిగజార్చింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని మొత్తమే మంటలు కలిపింది. నీ స్థాయి దిగజారిపోయింది. ఇలా ప్రజల్లో నీ స్థాయి దిగజారిపోయింది. ఫస్ట్ అది తెలుసుకో ముఖ్యమంత్రి గారు. నీ స్థాయి ఏందో ఒకసారి తెలుసుకో. నువ్వు ఏమంటారు కదా, 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు వచ్చినట్టు ఒక యువకులకు 18 సంవత్సరాలు లోపు ఉంటే ఓటు రాదు. ఇప్పుడు ఓటు వచ్చే రానికంటే ముందు ఆ తర్వాత మధ్య వయస్కులుగా మీరు ఉండిపోయినరు. సో కాబట్టి ఫస్ట్ మీరు మాట్లాడే తీరును మార్చుకుంటే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి మాటలకు ఎంతసేపు వాళ్ళు రాజకీయ ప్రేరేపణలు చేయడము, రాజకీయంగా మాట్లాడి పబ్బం గడుపుకోవడం తప్పితే ఈ రాష్ట్ర పాలన పైన ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ మాట లేకుండా ఉండదు. కేసీఆర్ పని అయిపోయిందని నువ్వే అంటావు కదా. మరి కేసీఆర్ పని అయిపోతే కేసీఆర్ అనే పదం లేకుండా, జపం చేయలేకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు ముఖ్యమంత్రి గారు? నీకు రాత్రి నిద్రలో కూడా కేసీఆర్ కలవరింపే వచ్చేటట్టున్నది. ఎందుకంటే నిత్యం ఆయన వారి జపమే చేస్తూ ఉన్నావు, కేసీఆర్ జపమే చేస్తూ ఉన్నావు. నువ్వు ఎన్ని మాట్లాడినా ఇవాళ తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకున్నది కేసీఆర్ గారు, గుండెల్లో ఉన్నది కేసీఆర్ గారు. ఆ విషయాన్ని నువ్వు మరితే మరవచ్చు. నువ్వు చాలాసార్లు అన్నావు కదా, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనే ఉద్దేశంతో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే ఒక దుర్బుద్ధితోటి తెలంగాణ ఆనవాళ్ళనే లేకుండా చేస్తున్న ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఉండడం తెలంగాణ పౌరులుగా మేము చేసుకున్న దౌర్భాగ్యం. రైట్. ఇక్కడ పార్టీ సింబల్ లేని పంచాయతీ ఎన్నికల్లో మేము బలపరిస్తే 80% కాంగ్రెస్ ఎవరైతే బలపరిచారో ఆ క్యాండిడేట్లే గెలిచిరు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే పార్టీ సింబల్ మీద పెట్టే ఓట్లు అయితే ఇంకా బీఆర్ఎస్ నామరూపాలు లేకుండానే పోతుంది అని చెప్పేసి కింద ఉన్న క్యాడర్ గిడ ఇదే మాట కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది వాస్తవం ఉంటుందా? ఇప్పుడు ఎంపీటీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదంటారా ఈ తీర్పుతోటి? ఇప్పుడు మొన్ననే చూసినామండి మనం ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లో ఏదైతే రాజకీయ పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, ఆ ఎన్నికలకు పోతారంటేనే నేను అసెంబ్లీ సమావేశాలు పెట్టి నిర్ణయిస్తా. మరి పంచాయతీ ఎన్నికలు ఏ అసెంబ్లీ సమావేశాలు పెట్టి నిర్ణయించిన ముఖ్యమంత్రి గారు? మరి ఈ యొక్క పార్టీ గుర్తు వచ్చే వరకే ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఎందుకు గుర్తొచ్చిందంటే నీ గువ్వ మనేలా ఇవాళ తెలంగాణ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు. ఒక అధికార పార్టీకి సంబంధించి నువ్వు ఏదో పెద్దగా బయలుదేరినావు కదా, గొప్పగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టుకొని పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించినావు కదా. దేశ చరిత్రలోనే నాకు తెలిసి పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన ఒక ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఒక రేవంత్ రెడ్డి గారే ఉంటారు. సో కాబట్టి అంత మరి ప్రచారం చేసినా నువ్వు పంచాయతీ ఎన్నికల్లో నువ్వు క్లీన్ స్వీప్ చేయలేకపోయినావు కదా. నీ సొంత జిల్లాలో, నీ మంత్రుల సొంత జిల్లాలో ఇలా విజయకేతనం ఎగరవేసింది గులాబీ సైనికులకు సంబంధించిన అభ్యర్థులు. సో కాబట్టి ప్రతి ఎమ్మెల్యే గ్రామంలో, ఇలా సీతక్క గ్రామంలో కావచ్చు, ఏటు నగరంలో మేజర్ గ్రామ పంచాయతీ 3000 చిల్లర మెజార్టీతో గెలిచినాం మేము. సీతక్క నీ కుడి భుజంగా ఉన్నది కదా. అదే అశ్విన్ రెడ్డి దగ్గర కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో, మంత్రుల నియోజకవర్గంలో. సో ఊళ్ళల్లో ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుర్చేసుకొని కూర్చున్నారు. ఎక్కడ ఓడిపోతే ఇచ్చేది పోతుంది అని చెప్పి నీ సొంత జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు కుర్చేసుకొని కూర్చున్న సందర్భం ఉన్నది. సో కాబట్టి దీన్ని బట్టే చూస్తున్నది నీకు తెలియని భయం ఒకటి నీలో ఉన్నది. ఆ భయం ఏంది అంటే రేపు మళ్ళీ ఈ యొక్క గుర్తుతోటి ఎన్నికలకు పోతే నన్ను కథం పట్టిస్తారనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినాము. నీకు పంచాయతీ ఎన్నికలు చెంపపెట్టు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర పనితీరుకు నిదర్శనం అని చెప్తున్నావుగా నువ్వు.
ఎస్ నీ పాలనకు రిఫరెండమే ఈ పంచాయతీ ఎన్నికలు, దానికి రిఫరెండమే నువ్వు 55% గెలవడం, మేము 45% గెలవడం. సో దానికి తెలిసిపోయింది. కాబట్టి ఇక రానున్న కాలం అంతా గులాబీ కాలమే, గులాబీమయం కాబోతా ఉన్నది అనేది స్పష్టంగా తేలిపోయింది. దానికోసమే ఇలా మా యొక్క పార్టీ మన చీఫ్ గారు గల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా దిశానిర్దేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. దానికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ 2 సంవత్సరాలలో ఇలా నీళ్ల దోపిడీలో తెలంగాణకు ఏ విధంగా దోచుకుపోయి ఆంధ్రప్రదేశ్కు దాచిపెట్టే విధంగా మీరు ఒక ప్రవర్తన తీరు ఏ విధంగా ఉన్నదో వాటి ఎండగడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరొక ఉద్యమం, జల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోతా ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ మలిచిపోయి స్థానిక సమస్యల ఎన్నికలంటే పంచాయతీ ఎన్నికల్లో మాత్రము చంపపెట్టి దెబ్బను పెట్టిరు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అంటే జరిగింది. ఈరోజు మీటింగ్ అనంతరం అంటే మా కార్యవర్గ సమావేశం బీఆర్ఎస్ ఉంది. ఈరోజు మా ముఖ్య అధినేత కేసీఆర్ రావడం జరిగింది. ఆయన ఇచ్చే సూచనల సలహాల ప్రకారమే ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలపరిచే విధంగా మేము ఉంటాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రము ఇక్కడ పుట్టగతులు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.